కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కాన్స్టిట్యున్సీలో మెజార్టీ వాళ్ళు నివాసం ఉంటున్నారు. అందులో ఒక కుటుంబానికి సంబంధించి 18 మంది మషర్వాద్ అసెంబ్లీలో ఉంటారు. వారు మృతి చెందడం జరిగింది. ఈ సంఘటన చాలా దురదృష్టకరము. మరి ప్రార్థన చేయడం కోసం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడము మనందరినీ కలిచివేస్తుంది. వారి యొక్క ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా వ్యక్తం చేస్తా ఉన్నాను. వెంటనే ఈ విషయం పైన నేను సౌదీలో ఉన్నటువంటి మన దౌత్యవేత్త శ్రీ సుహేల్ అజాజ్ ఖాన్తో స్వయంగా ఫోన్లో మాట్లాడాను ఉదయం. అప్పటికే మన రియాద్కు సంబంధించినటువంటి ఎంబసీ అధికారులు, అదేవిధంగా జడ్డాలో ఉన్నటువంటి ఇండియన్ కౌన్సిలేట్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా భారత ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో ఈ యొక్క సంఘటనకు సంబంధించినటువంటి విషయంలో అన్ని రకాలుగా సిబ్బంది అంతా వెళ్ళి అక్కడ పర్యవేక్షించాలని చెప్పి భారత ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఆ తర్వాత నేను విదేశాల్లో ఉన్నటువంటి భారత విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్ గారితో కూడా ఫోన్లో మాట్లాడాను, విషయం చెప్పాను. ఈ సంఘటనకు సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు, నా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి మీరు వెంటనే చొరవ తీసుకోవాలని చెప్తే అప్పటికే నాకు ఆ విషయం తెలిసింది. నేను కూడా సౌదీ ఎంబసీ అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ 1 గంట తర్వాత వారు ఫోన్ చేసి, ప్రధానమంత్రి గారు నాకు స్వయంగా ఫోన్ చేశారు. భారతదేశం నుంచి ఒక హై లెవెల్ బృందాన్ని కూడా పంపించాలని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు ఆదేశించినట్టు జయశంకర్ గారు చెప్పారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్లో కూడా మరి మంత్రి జయశంకర్ గారి కార్యాలయం కానీ, ఎంఓఎస్ కార్యాలయం కానీ, సెక్రటరీ ఎక్స్టర్నల్ అఫైర్స్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పి కూడా వారు నాకు చెప్పడం జరిగింది. మళ్ళీ నేను సాయంకాలము సుహేల్ అజాజ్ ఖాన్తో సౌదీ మన దౌత్యవేత్తతో మాట్లాడుతున్నాను. అన్నిటి యొక్క పోస్ట్ మార్టం పూర్తి కావస్తున్నదని, అదేవిధంగా ఈరోజు సాయంకాలం వరకు వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికెట్స్ ఇచ్చిన తర్వాతనే మనము ఇంకేదైనా చేయొచ్చు. కాబట్టి ముందు డెత్ సర్టిఫికెట్స్ అక్కడ ప్రభుత్వం, సౌదీ ప్రభుత్వం ఇవ్వాలి. అది సాయంకాలం వరకు అందరికీ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఆల్మోస్ట్ రెడీ అయి నేను చెప్పి కూడా వారు చెప్పారు. అక్కడ ప్రభుత్వం కూడా, మన ప్రభుత్వం తరఫున మనం చెప్పాము, సౌదీ ప్రభుత్వం కూడా మరి దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతూ ఉన్నారు. సంఘటనకు సంబంధించినటువంటి అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా మరి అక్కడ ప్రభుత్వ అధికారులు మన భారత ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఈ యొక్క మృతదేహాలకు సంబంధించినటువంటి చాలా పెద్ద ఎత్తున కాలిపోయాయి కాబట్టి వాటన్నిటిని కూడా ఐడెంటిఫికేషన్ కూడా
చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. మృతుల కుటుంబాలతో కూడా నేను కూడా హైదరాబాదులో కుటుంబాలతో మాట్లాడాను. ఆ పార్టీ కార్యకర్తలు ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో నాతో మాట్లాడించారు. వాళ్ళు కూడా అడిగాము, ఇప్పుడున్న పరిస్థితులు అంటే అక్కడనే అంత్యక్రియలు చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనతో వాళ్ళందరూ ఉన్నారు. ఫైనల్ నిర్ణయం వారిదే అని చెప్పి జయశంకర్ గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా మేము అక్కడే చేస్తాము, మేము మా ఇక్కడి నుంచి ఒకరిద్దరిని పంపించాడని చెప్తే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో మరి ఆ కుటుంబ సభ్యులను పంపించడం కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ రకంగా జరగకూడనటువంటి సంఘటన జరిగింది. చాలా దురదృష్టకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తూ భారత ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో ఆ కుటుంబ సభ్యులకు ఈ విషయంలో మరి సౌదీకి సంబంధించినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి కూడా ప్రత్యేక బృందం కూడా బయలుదేరుతున్నది. వాళ్ళు కూడా ఈ 3-4 రోజులు సౌదీలోనే ఉండి అన్ని రకాల సహాయ సహకారాలు ఈ కార్యక్రమం విషయంలో చివరి వరకు అక్కడే ఉండి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో పత్తి కొనుగోలు విషయంలో కొంత అవగాహన లోపంతో కొన్ని సమస్యలు తలెత్తాయి. అక్కడ ఉన్నటువంటి జిన్నింగ్ మిల్స్